ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కాలుష్యం ప్రధానమైనవి. పెరుగుతున్న కార్బన్ ఉద్గారాల వల్ల భూమి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీనివల్ల ప్రకృతి విపత్తులు, అసాధారణ వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడమే కాకుండా దాని ద్వారా ఆదాయం కూడా సంపాదించే ఒక వినూత్న అవకాశం ప్రపంచవ్యాప్తంగా వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. అదే కార్బన్ క్రెడిట్ వ్యవస్థ. చాలా మందికి ఇది ఒక కొత్త పదంలా అనిపించవచ్చు. సులభంగా చెప్పాలంటే వాతావరణంలోకి వెళ్లి హానికరమైన కార్బన్ డైఆక్సైడ్ వాయువును తగ్గించడం లేదా ప్రకృతి ద్వారా గ్రహింపజేయడం కోసం చేసే ప్రయత్నాలకిచ్చే ప్రత్యేక గుర్తింపే కార్బన్ క్రెడిట్. ఒక కార్బన్ క్రెడిట్ అంటే సాధారణంగా 1 టన్ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం లేదా అంతే పరిమాణంలో కార్బన్ను ప్రకృతి గ్రహించేలా చేయడం. ఈ క్రెడిట్లకు అంతర్జాతీయ మార్కెట్లో విలువ ఉంటుంది. వాటిని కొనుగోలు చేసే సంస్థలు, పరిశ్రమలు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక కంపెనీలు తమ కార్బన్ ఉద్గారాలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో పర్యావరణానికి మేలు చేసే ప్రాజెక్టుల ద్వారా సృష్టించబడిన కార్బన్ క్రెడిట్లను కొనుగోలు చేసి తమ పర్యావరణ బాధ్యతను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాయి. ఇక్కడే రైతులు, యువత, పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖాళీగా ఉన్న భూమిలో పెద్ద ఎత్తున చెట్లు నాటడం ద్వారా కార్బన్ శోషణ పెరుగుతుంది. బాంబూ సాగు, సేంద్రియ వ్యవసాయం, సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి ప్రాజెక్టులు కూడా కార్బన్ క్రెడిట్ అవకాశాలను సృష్టించగలవు. ముఖ్యంగా రైతులకు ఇది అదనపు ఆదాయ మార్గంగా మారే అవకాశం ఉంది. కార్బన్ క్రెడిట్ రూపంలో లాభాలు పొందే అవకాశాలు పెరుగుతాయి. ఒక విషయం గుర్తుంచుకోవాలి, చెట్లు నాటిన వెంటనే లేదా ప్రాజెక్ట్ ప్రారంభించిన వెంటనే కార్బన్ క్రెడిట్లు రావు. చెట్లు పెరగాలి, అవి కార్బన్ను గ్రహించాలి, ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంచనాలు, ధృవీకరణ ప్రక్రియలు పూర్తవ్వాలి. ఈ మొత్తం ప్రక్రియ కొంత సమయం పడుతుంది. కానీ దీర్ఘకాలిక దృష్టితో చూస్తే ఇది మంచి పెట్టుబడిగా మారే అవకాశం ఉంది. ఇదే అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 26వ తేదీన ఒక ప్రత్యేక ఆన్లైన్ వెబినార్ నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో కార్బన్ క్రెడిట్ల పని విధానం, గ్రీన్ ప్రాజెక్టుల అవకాశాలు, రైతులు, యువత ఎలా లాభపడవచ్చు, అంతర్జాతీయ మార్కెట్ ఎలా పనిచేస్తుంది వంటి అంశాలపై నిపుణులు వివరంగా చర్చించనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత, రైతులు, స్వయం ఉపాధి అవకాశం వెతుకుతున్న వారు ఈ రంగంపై అవగాహన పెంచుకోవడం అవసరం. రాబోయే సంవత్సరాల్లో కార్బన్ క్రెడిట్లు, పునరుత్పాదక ఇంధనాలు, సేంద్రియ వ్యవసాయం, చెట్ల పెంపకం వంటి రంగాలు మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. మొత్తానికి కార్బన్ క్రెడిట్ అనేది కేవలం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం మాత్రమే కాదు, ప్రకృతిని కాపాడుతూ ఆదాయం సంపాదించే ఒక కొత్త ఆర్థిక అవకాశంగా కూడా మారుతోంది.